పద్మావతి పరిణయోత్సవాలకు సర్వం సిద్ధమైంది. నేటి నుంచి నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సమక్షంలో వైభవంగా కార్యక్రమం నిర్వహణకు ఏర్పాట్లు జరిగాయి. దీంతో 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలను రద్దు చేసింది. కలియుగ వైకుంఠనాథుడి పరిణయోత్సవాలు వేడుకగా జరగబోతున్నాయి. ఇవాటి నుంచి 27వ తేదీ వరకు నారాయణగిరి ఉద్యానవనంలో భక్తుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించనుంది టీటీడీ. వేడుకల కోసం నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయోత్సవ మండపాన్ని అందంగా అలంకరించారు. తొలి రోజు మలయప్ప స్వామివారు గజవాహనంలో వస్తారు. రెండవ రోజు అశ్వవాహనం, చివరి రోజు గరుడ వాహనంపై వేంచేస్తారు. అలాగే ఉభయనాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి చేరుకుంటారు. కళ్యాణ మహోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు అర్చక స్వాములు. పద్మావతి పరిణయోత్సవాలకు చారిత్రక నేపథ్యంతో పాటు పౌరాణిక ప్రాశస్త్యం ఉంది. సుమారు 5000 ఏళ్ల కిందట కలియుగం ఆరంభంలో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి వెంకటేశ్వరునిగా భూలోకానికి తరలివచ్చారు. ఆ సమయంలో నారాయణవనాన్ని పరిపాలిస్తున్న ఆకాశరాజు తన కుమార్తె అయిన పద్మావతితో స్వామివారికి వివాహం జరిపించారు. వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఆకాశరాజు కన్యాదానం చేసినట్లు శ్రీ వెంకటాచల మహాత్మ్యం గ్రంథం చెబుతుంది. ఆనాటి పద్మావతి శ్రీనివాసుల కళ్యాణోత్సవ ముహూర్తానికి గుర్తుగా ప్రతి వైశాఖ శుద్ధ దశమి నాటికి ఒకరోజు ముందు, అలాగే ఒకరోజు తర్వాత కలిపి మొత్తం 3 రోజుల పాటు పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహిస్తోంది టీటీడీ. 1992 నుంచి ఈ ఉత్సవం నిర్వహిస్తున్నారు. ఆనాటి నారాయణవనానికి ప్రతీకగా తిరుమల నారాయణగిరి ఉద్యానవనంలో శ్రీ పద్మావతి పరిణయ వేడుకలు నిర్వహిస్తోంది టీటీడీ. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు రద్దయ్యాయి.